సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓ యువకుడు మతిస్థిమితం కోల్పోయి సంవత్సరం పూర్తయింది. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఎలా వచ్చాడో కూడా తెలీదు. తన పేరు, ఊరు కూడా గుర్తులేదు. ఖమ్మం జిల్లాలోని శ్రీనగర్ కాలనీలో స్థానిక ప్రజల్ని ఇబ్బంది పెడుతూ రోడ్లపై జీవిస్తున్నాడు. అటు కుటుంబ సభ్యులు కూడా ఆ వ్యక్తి కోసం చెప్పులరిగేలాగా వెతికారు. కానీ ఆచూకీ అయితే లభించలేదు. ఇక ఆశలు విడిచిపెట్టుకునే సమయానికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్లో ఓ చల్లని కబురు వినపడింది. అసలేమైంది? ఆ యువకుడు ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం. మతిస్థిమితం కోల్పోయిన బీహార్ యువకుడిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లుగా అన్నం సేవ ఆశ్రమం నిర్వాహకుడు అన్నం శ్రీనివాస్ వెల్లడించారు. గతేడాది ఖమ్మం జిల్లాలోని శ్రీనగర్ కాలనీలో అర్ధరాత్రి ప్రజలను ఓ యువకుడు ఇబ్బంది పెడుతున్నాడని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ యువకుడికి మతిస్థిమితం లేదని గుర్తించారు. అనంతరం పోలీసులు ఆ యువకుడిని అన్నం సేవ ట్రస్ట్ కు అప్పగించారు. అన్నం ట్రస్ట్ లో చేరిన తర్వాత ఆ యువకుడికి ట్రస్ట్ సభ్యులు అన్ని వసతులు కల్పించారు. ఆహారం అందించి వైద్యం చేయించగా ఆ యువకుడు కోలుకున్నాడు. అనంతరం తన పేరు, వివరాలు చెప్పాడు. తన పేరు పన్నా రిషి అని, తనది బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లా కొరహా గ్రామం అని చెప్పాడు. అతడు చెప్పిన వివరాలు ఇంటర్నెట్ ద్వారా నిజమని తెలుసుకున్న అన్నం సేవ ట్రస్ట్ సభ్యులు యువకుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. తర్వాత కుటుంబ సభ్యులు వీడియో కాల్ చేయగా తమ వ్యక్తి అని నిర్ధారించారు. ఖమ్మం చేరుకున్న కుటుంబ సభ్యులు పన్నా రిషిని ఖానాపురం హవేలీ ఎస్ఐ భానుప్రకాష్ సమక్షంలో భార్య కిరణ్ దేవ్ కి అప్పగించారు. పన్నా రిషి కోలుకున్న తర్వాత ఆశ్రమంలో చేసిన సేవలకు గుర్తింపుగా 25,000 రూపాయల నగదును భార్య కిరణ్ దేవ్ కి ఇచ్చినట్లుగా ట్రస్ట్ అన్నం శ్రీనివాస్ వెల్లడించారు. వర్తించలేని వ్యక్తిని పోలీసు వారు అప్పగించగా అన్నం సేవా ట్రస్ట్ లో చేర్చుకొని సంవత్సర కాలంగా తనకి ఆకలి, సపర్యలు, వైద్యం చేయించగా కోలుకొని నాది బీహార్ రాష్ట్రం, నా పేరు పన్నా రిషి, తన భార్య, కుటుంబం, పిల్లలు అందరు ఉన్నారని చెప్పగా ఇంటర్నెట్లో తన కతిహార్ జిల్లా అని చెప్పాడు. మరి ఆ కతిహార్ జిల్లాలో కొరహా గ్రామం కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకొని కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వగా వారు 3 రోజుల ప్రయాణ అనంతరం ఖమ్మం చేరుకోగా మరి ఇక్కడ పనిచేస్తున్న కార్యక్రమంలో అతను కోలుకున్నాక ఈ యొక్క అనాథ శరణాలయంలో సేవలు అందించిన గాను మరి ఆ యొక్క పన్నా రిషికి మేము సగర్వంగా శాల్వా కప్పి పూలదండ వేసి మరి అర్బన్ సిఐ గారి భార్యకి, ఆ బామ్మర్దికి అతన్ని అప్పగించడంతో పాటు 25,000 రూపాయలని కూడా అతనికి పారితోషికం ఇచ్చి సగర్వంగా రైల్వే స్టేషన్ దాకా తీసుకెళ్లేసి పంపించి వచ్చామండి. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకుడు శ్రీనివాస్ కు, ఆశ్రమం సభ్యులకు, పోలీసులకు కిరణ్ దేవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.